ఈ ఛానల్లో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. డాక్టర్ గారి సలహా లేకుండా స్వతహాగా మందులు వాడటం ప్రమాదకరం. ఫ్రెండ్స్, ఈరోజు మనం లీవోసిట్రిజిన్ అనే ట్యాబ్లెట్ గురించి చాలా స్పష్టంగా నేర్చుకుందాం. హౌ టు కన్జ్యూమ్. దీనిని తినే ముందు కానీ తిన్న తర్వాత కానీ ఎప్పుడైనా వేసుకోవచ్చు, కానీ తిన్న తర్వాత నిద్రపోయే ముందు వేసుకుంటే మంచిది. ఒకవేళ డోస్ మిస్ అయినట్లయితే ఒకే రోజు డబుల్ డోస్ వేసుకోరాదు. ఇది యాంటీ హిస్టమిన్ H1 బ్లాకర్. చాలా రకాల ఎలర్జిక్ కండిషన్ తగ్గించడానికి వాడుతూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్ సిట్రిజిన్ 10 mgతో పాటు పోల్చుకుంటే చాలా తక్కువ మొత్తును కలిగిస్తుంది. ఈ ట్యాబ్లెట్ని ఎక్కువగా హే ఫీవర్ కానీ, ఇచ్చింగ్ కానీ అండ్ వాటరీ ఐస్, స్నీజింగ్కి తగ్గించడానికి వాడుతూ ఉంటారు. దీనిని కంజక్టివైటిస్ కూడా వాడుతూ ఉంటారు, అంటే కంటి రెప్పకి సంబంధించిన ఇన్ఫెక్షన్ తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. దీనిని ఎగ్జిమా, అర్టికేరియా అనే డిసీజ్ని తగ్గించడానికి వాడుతూ ఉంటారు. ఎగ్జిమా అంటే ర్యాషెస్, స్కిన్ ఫీలింగ్, ఇచ్చింగ్. అర్టికేరియా తినకూడని పదార్థాలు తిరిగినప్పుడు స్కిన్ ర్యాషెస్ వస్తూ ఉంటాయి, అవి తగ్గించడానికి వాడుతూ ఉంటారు. ఏదైనా పురుగు వంటి కీటకాలు కుట్టినప్పుడు ఆ ఏరియాలో కనుక రియాక్షన్ అయినట్టయితే దీనిని వాడుతూ ఉంటారు. ఇంకా దీనిని జలుబుకి, ముక్కు నుండి నీరు కావడం అనే వాటికి కూడా వాడుతూ ఉంటారు. దురదగా, ఇచ్చింగ్, ఎలర్జీ ఉండడం వీటిని తగ్గించడానికి వాడుతూ ఉంటారు. ప్రికాషన్స్ అండ్ వార్నింగ్స్ అంటే హెచ్చరిక. కిడ్నీ సమస్యలు మరియు సీజర్ అంటే మూర్ఛ వ్యాధి ఉన్నవాళ్ళు డాక్టర్ గారి సలహా లేకుండా ఈ ట్యాబ్లెట్ వాడరాదు. గర్భిణీ స్త్రీలు, పిల్లలకు పాలు ఇచ్చేవారు ఈ ట్యాబ్లెట్ని డాక్టర్ గారి సలహా లేకుండా వాడరాదు. ఈ ట్యాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్. ఈ ట్యాబ్లెట్ వేసుకున్నాక మత్తుగా ఉండడం, నోరు ఎండినట్లుగా ఉండడం, ఆకలి లేకపోవడం, తలనొప్పిగా ఉండటం. ఈ లీవోసిట్రిజిన్తో పాటు తీసుకోకూడని మందులు. ముందుగా ఎప్రిటెంట్, ఫోసాఎప్రిటెంట్, జెఫిర్లూకాస్ట్, ఆల్ప్రోజలం, ఎంవైడ్ ఇంజెక్షన్, ఫోసా 150 mg ఇంజెక్షన్.